హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ DGFF గేమర్. సో ఈరోజు మనం అయితే సిఎస్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. అది కూడా ఫుల్ వీడియో చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే M400తో ఒక్కొక్కడికి పుచ్చ లేపేద్దాం. చూస్తూనే ఉండండి, మనమైతే ఎట్టా హెడ్లు కొడతామో. ఈ గేమ్ ప్లే కానీ మీకు నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. చూడండి, మీకు కానీ నచ్చితే లైక్ చేయండి. అలానే ఇప్పుడు చూడండి, నేనైతే ఇప్పుడు హెడ్లు ఎట్టా కొడతాను. ఇక్కడికి వెళ్తా ఉన్నా, మా వాడ ముందు వెళ్ళిపోయాడు కొట్టించుకోవడానికి. నేనేమో నా స్కిల్ వాడా పైన వాడు కనిపిస్తున్నాడు. వాడినైతే కొట్టడానికి వెళ్తే నేనైతే ఏడా ఉన్నా, వాడు మళ్ళీ నాకు హెడ్ కొడితే అందుకని మా వాడిని అయితే పంపించేశాను అనమాట. వాడు వచ్చాడు. అబ్బా జస్ట్లో మిస్ గైస్, ఓడికి ఇప్పుడు తగిలింది, హెడ్ మిస్ అయింది. ఇప్పుడు పైకి వెళ్ళి కటనతో బుర్ర పగల పట్టాలి. ఇప్పుడు వాడికి చూస్తూనే ఉన్నాను గైస్, బుర్ర అట్టబగిలితో. అలానే మీరు కామెంట్ చేయండి నా గేమ్ ఎలా ఉంది. ఇప్పుడైతే వీడికి హెడ్ పడ్డాడు గైస్. ఇప్పుడైతే వీడికి ఫుల్ కిల్ చేసేస్తాను. మనమైతే కిందకి వెళ్ళిపోదాం. మావోడు ఇంకో మేమిద్దరం 2v2 ఇప్పుడైతే ఆడుతున్నాం. ఏడైతే ఒకడు ఉన్నాడు, వాడైతే కూడా హెడ్. అయ్యో ఫుల్ డ్యామేజ్ చేసి నాకైతే. నేను హీలింగ్ వేసుకుని చచ్చిపోతాం. హీలింగ్ వేసుకోవాలి. ఫస్ట్ బాన్ ఫైర్ వేసుకున్నాం. హెడ్ సూపర్ గైస్, హెడ్ అయితే భలే పడింది. ఎట్టుందో ఓపీని కామెంట్లో చేయండి గాయస్. మా ఓడైతే పడిపోయాడు. ఇప్పుడైతే 1v1 నేనైతే హీలింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే రష్కి వెళ్ళిపోతాను. నేను రష్కి వెళ్ళాలా లేదంటే జోన్ వచ్చిద్దా? రష్కి వెళ్తున్నా. వాడైతే వస్తున్నాడు. వచ్చాడు హెడ్ పగిలిపోయింది వాడికి. ఇప్పుడు ఎలా ఉందో గేమ్ ప్లే అయితే మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలానే మీకు కానీ నా గేమ్ ప్లే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ఎన్నిసార్లు అడిగాను, ఈసారి రెండోసారి. మీరైతే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. నా ఫోన్ అయితే భలే లాగ్ అవుతుంది. ఇప్పుడైతే మన చేతిలో అయితే AAA ఉంది. AAMతో ఇప్పుడు 8 పుచ్చా లేపేయాలి గాయస్. ఇప్పుడు అయితే వెళ్తున్నా. వాడు వస్తాడా? కిల్స్ 3 కొట్టున్నా గైస్, 3 సార్లు చచ్చిపోయి ఉన్నా అట్టానే. ఇప్పుడైతే నేను రష్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే నాకు ఆడు ఉంది. AAA ఉన్నాను కానీ వాడు SMGతో కొట్టేస్తే, అందుకే మనమైతే ఫస్ట్ అయితే స్కిల్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్కిల్ ఆన్ చేసుకొని చూడాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారో. కానీ ఇప్పుడైతే స్కిల్ వాడకూడదు, ఎందుకంటే ఇప్పుడైతే ఒకడైతే ఏడైతే ఉన్నాడు గైస్. ఇక్కడైతే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిని కాలేద్దాం. నేనుంటే అమ్మాయి వచ్చేదాకా ఇప్పుడు అమ్మాయి వస్తే పుచ్చ లేపేస్తా గైస్. అయిపోయింది హెడ్ కొట్టేసా. అమ్మాయి నన్నే కొట్టేసింది గైస్. ఇప్పుడు ఏం చేద్దాం? అయితే మ్యాచ్ గెలిచిందాం చాలే. అలా మీరు నా గేమ్ ప్లే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. కామెంట్లో చెప్పండి గాయస్, నా గేమ్ ప్లే ఎలా ఉందో. మీకు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ అయితే మీరు ఎలా సబ్స్క్రైబ్ చేస్తారో కానీ నాకు ఒక్క రోజులోనే 1K కంప్లీట్ అవ్వాలి అంటే అవ్వదు కదా గాయస్. సో మీరైతే అనుకుంటే అవ్విద్ది ఇది, కానీ కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. నాదైతే ఇది కొత్త ఛానల్. ఇంతకుముందు ఇదే నా ఫస్ట్ ఛానల్ గాయస్, DGFF గేమర్. అదే నా ఫస్ట్ గేమర్. అలానే గిల్డ్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే గిల్డ్ ట్రయల్స్ అయితే పెడతాను. మీరు కామెంట్లో జాయిన్ గిల్డ్ అని కామెంట్ చేస్తే ఇక్కడ మీకైతే గిల్డ్ వాడి షార్ట్ నేనైతే నా UIDని అయితే షేర్ చేశాను. ఆ UIDకి మీరు కానీ కామెంట్ అది బయోలో గిల్డ్ జాయిన్ అని కానీ మీరైతే పెట్టుకుంటే నేనైతే మీకైతే రిక్వెస్ట్ పెట్టి గిల్డ్లోకి అయితే తీసుకుంటాను, గిల్డ్ ట్రయల్స్ పెట్టి. అలానే మీరైతే అందరైతే సింపుల్ చాలా రూల్స్ అయితే చెప్తారు. నేనైతే సింపుల్ రూల్స్ ఏం చెప్పను.
మనం అందరం ఒకే బ్యానర్ వాడతాం. అలానే నేమ్ చేంజింగ్ కార్డ్ అవసరం, ఏం అవసరం లేదు గైస్. మీరైతే జస్ట్ ఒక హెరాయిక్లో ఉంటే చాలు, సిఎస్లో అలానే బిఆర్లో కూడా హెరాయిక్లో ఉంటే చాలు, ఇంకేం వద్దు గైస్ నాకు. అంతే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గిల్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్లో అయితే పెట్టండి గిల్డ్ జాయిన్ అని. సో మీకు కానీ నా గేమ్లో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పుడైతే గేమ్లోకి వస్తే ఇక్కడైతే ఒకడైతే ఉన్నాడు, వాడైతే హుకాంగ్ వేసుకొస్తున్నాడు, ఫుల్ డ్యామేజ్ వాడు. నాకాడైతే 2 AW ఉన్నాయి, ఒక బుల్లెట్ అయితే తగిలితే వాడు చచ్చిపోతాడు గైస్. ఇప్పుడైతే వాడు తగలేదా, ఇప్పుడు తగ్గిద్ది గైస్. అయిపోయింది. అది ఓపీ గేమ్ ప్లే అంటారా బాబు. గైస్ మీకు కూడా ఎవరైనా AWతో నేర్చుకోవాలంటే నా కాడికైతే వచ్చేయండి, నేర్పిస్తాను. ఊరికే గైస్ కామెడీ చేసా, నాకే అసలు రాదు ఆడడం. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, సరే లేదో ఒకసారి అయితే చూడండి. నాకు ఆ డబ్బులు ఉన్నాయి చూడండి అని అయితే నేనైతే మెసేజ్ పెట్టాను. ఇప్పుడైతే 3-3 ఉంది, అంటే ఫైనల్ బ్యాటిల్. ఇప్పుడైతే నేను ఎవరిని కొడతాను, మేము గెలుస్తాము వాళ్ళు గెలుస్తారో చూద్దాం. నేనైతే గెలుస్తాం అనుకుంటున్నాను. ఇక్కడైతే చాలామంది ఉన్నారు కదా ఇక్కడ. సో వీడికైతే ఫుల్ కొట్టేస్తాం. అయిపోయాడు. ఎవడైతే తుంగిపోయాడటు. మేమైతే 4v3 సిచ్యువేషన్. మేము 4 వాళ్ళు 3 కొడతామా లేదా. నేనైతే డైరెక్ట్గా రష్కి అయితే వెళ్ళిపోట్లా, కవర్ తీసుకొని మరి వెళ్తున్నా. లేదంటే నన్ను కానీ కొడితే మా మ్యాచ్ని ఎవరు గెలిపిస్తారు. మా వాడైతే తుంగిపోయాడు. ఇంకా 3-3 ఉన్నారు. లాస్ట్లో ఫైట్ ఇది. ఇక్కడ ఒకడైతే వెళ్తున్నాడు. నేనైతే ఏదైతే వాడు ఫైట్ చేస్తున్నాడు, వాడు హెడ్ కొడదాం అనుకునే లోపల కింద పొంగాడు గైస్. వాడికి ఇప్పుడు ఎట్టయినా మా మ్యాచ్ అయితే గెలిచి మరి వాడిని అయితే కొట్టాలి. ఇక్కడైతే 2 ఉన్నారు, గ్రాండ్ వేసారు, వెనకాలైతే ఒకడు ఉన్నాడు. వాళ్ళని అయితే కాల్ చేద్దాం ఇప్పుడు వెళ్ళి. ఇప్పుడు వాడిని కాల్చాలంటే మనమైతే ఒక మంచి బుర్ర వాడాలి. ఇటు నుంచి వెళ్ళి అయితే వాడిని కొట్టేసి తర్వాత ఇంకో వాడిని కొట్టేసి ఆ తర్వాత ఇటు వచ్చేస్తాం. అది తెలివి అంటే అలా వేయాలి ప్లానింగ్ కాదు. మీరు కానీ గేమ్ ఆడేటప్పుడు అట్టయితే అలానే వేయండి. ఇప్పుడు వాళ్ళు హెడ్లు ఇప్పుడు మామూలు కూడా అయిపోయాడు. ఉంది గైస్, నేను అయిపోయా. ఈడొక్కడే ఉన్నాడు. 1v2 సిచ్యువేషన్. ఈజీగా కొట్టచ్చు, కానీ ఈడు కొడతాడో లేదో తెలీదు. పేరేందో Sync7Q5@73E అని అయితే పేరు పెట్టుకున్నాడు ఈడవుడు. న్యూ ప్లేయర్ అనుకుంటా. ఈడైతే కొట్టలేడు. ఈడు అయిపోయాడు. ఏముంది గైస్, వీళ్ళు ఎందుకు గైస్ ఇలాంటి టీం వస్తారో, నాకెందుకు వస్తారో కూడా తెలీదు. ఎవరికి రాంది నాకే వస్తారు ఇలాంటి టీము, నాకేం అర్థం కాదు. అలానే మీరు లైక్ చేశారో సబ్స్క్రైబ్ చేశారో లేదో చూడండి. ఈ మ్యాచ్ వల్ల అయితే 1 స్టార్ అయితే తగ్గిపోయింది. ఆ స్టార్ని అయితే రేపు అయితే పుష్ చేసుకోవచ్చు. అలానే మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.